హలో ఎవ్రీవన్, ఇవాళ మీరు తెలుసుకోబోతున్నారు ఇంగ్లీష్లో కన్ఫ్యూజ్డ్గా ఉండే కొన్ని కంజంక్షన్స్. చాలా వరకు చాలామంది వినే ఉంటారు, కానీ కొన్ని సందర్భాల్లో మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఇంకా రాంగ్గా ప్రొనౌన్స్ చేస్తూ లేదా ఇన్కరెక్ట్గా రాస్తూ ఉంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఫస్ట్ కన్ఫ్యూజ్డ్ వర్డ్ ఎయిదర్ ఆర్. చూడండి, ఈ ఈదర్ ఆర్ అనేటువంటి వర్డ్ చాలా సార్లు వింటూ ఉంటారు, కానీ ఎందుకు వాడాలి, ఎప్పుడు వాడాలి అనే ఒక డౌట్ మీలో ఉంటుంది. ఓకే, అలాగే ఇంకొక వర్డ్ వెదర్ ఆర్. ఈ పదం కూడా అంటే విన్నప్పుడు చాలా ఈజీగా అనిపించవచ్చు, కానీ మాట్లాడేటప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో వాడాలో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు క్లారిఫై. ఓకే, ఈదర్ ఆర్ అంటే అ చాయిస్ బిట్వీన్ టూ ఆప్షన్స్. అంటే రెండు ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం ఏదో ఒకటి చేస్తాము, లేదా ఇది లేక అది అన్నప్పుడు యూజ్ చేసేటువంటి ఒక కంజంక్షన్ ఈదర్ ఆర్. ఫర్ ఎగ్జాంపుల్, షీ డ్రింక్స్ ఎయిదర్ కాఫీ ఆర్ టీ. ఇది జనరల్గా మనం చాలా వరకు చెప్పచ్చు. షీ ఈట్స్ ఎయిదర్ బిర్యానీ or veg fried rice. She wears a black dress or a blue dress. ఇలా మనం ఇది లేక అది అంటే పాసిబిలిటీస్, జరగబోయే విషయాలు రెండిట్లో ఏదో ఒకటి అవ్వచ్చు అన్నప్పుడు ఈదర్ ఆర్ వాడతారు. ఓకే, వాట్ అబౌట్ వెదర్ ఆర్? ఈ వర్డ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది వినడానికి, చెప్పడానికి, కానీ చాలా డిఫరెన్స్ అయితే ఉంది. మనం తెలుసుకొని మాట్లాడడంలో వీ కెన్ మేక్ బెటర్ కాన్వర్సేషన్. ఓకే, వెదర్ ఆర్ అంటే అన్సర్టనిటీ ఇన్ పాసిబిలిటీస్. అంటే జరగబోయే విషయాల్లో సర్టనిటీ కంటే అన్సర్టనిటీ ఉండొచ్చు. అంటే జరగచ్చు లేదా జరగపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ నో వెదర్ హీ కమ్స్ ఆర్ నాట్. అంటే నాకు తెలీదు ఆయన వస్తారో రారో. అంటే పాసిబిలిటీ చాలా తక్కువ ఉండొచ్చు, చాలా ఎక్కువ ఉండొచ్చు, బట్ జరగడానికైతే అన్సర్టనిటీ అని అవకాశం ఉంది. అలాగే షీ స్పీక్స్ వెదర్ ఇంగ్లీష్ ఆర్ నాట్. అంటే ఇంగ్లీష్ అయినా మాట్లాడవచ్చు లేదా మాట్లాడకపోవచ్చు. ఇక్కడ పాసిబిలిటీస్ చాలా తక్కువగా ఉంటాయి. అందుకే వెదర్ ఆర్ వాడుతున్నారు అంటే పాసిబిలిటీస్ ఉండవు అని అర్థం. ఒకవేళ ఈదర్ ఆర్ అని వాడుతున్నారంటే రెండు ఆప్షన్స్లో ఏదో ఒకటి మీరు చేస్తారు అని అర్థం. వీటితో పాటు ఇంకొక కన్జంక్షన్ ఉంది. ఆ కన్జంక్షన్ ఏంటంటే నీదర్ నార్. మీరు చాలా బాగా విని ఉండొచ్చు, కానీ ఈ యొక్క కన్జంక్షన్ కూడా తెలుసుకుందాం. నీదర్ నార్ అంటే ఇది కాదు లేక అది కాదు అని అర్థం. షీ డ్రింక్స్ neither కాఫీ నార్ టీ. షీ కమ్స్ neither హియర్ నార్ దేర్. షీ స్పీక్స్ neither ఇంగ్లీష్ నార్ తెలుగు. అంటే ఈమె ఇంగ్లీష్ మాట్లాడదు, తెలుగు మాట్లాడదు. ఈమె కాఫీ తాగదు, టీ తాగదు. ఈమె బ్లాక్ డ్రెస్ వేసుకోదు, బ్లూ డ్రెస్ వేసుకోదు. ఈమె ఇక్కడికి రాదు, అక్కడికి రాదు అని చెప్పడానికి యూజ్ చేసేటువంటి ఒక కంజంక్షన్ neither nor. రైట్, ఇక ముందు మీరేం చెప్పాలి? ఐ వేస్ట్ neither time nor money. I learn neither Spanish nor Japanese. I neither smoke nor drink. నేను స్మోక్ చేయను, డ్రింక్ చేయను. ఇట్లా నేను ఇది చేయను, అది చేయను అన్నప్పుడు మీరు ఇలాంటి ఒక కంజంక్షన్ యూజ్ చేయాలి. ఓకే, ఇలా చాలా కంజంక్షన్స్ నేర్చుకుంటూ మీ యొక్క కమ్యూనికేషన్ ఆర్ స్పోకెన్ ఇంగ్లీష్ బెటర్ చేసుకోవాలి. అలాగే ప్రతిదీ తెలుసుకోవడం వల్ల స్పీకింగ్ ఎబిలిటీ ఆర్ లిసనింగ్ ఎబిలిటీ ఇంకా పెరుగుతుంది. కాబట్టి యూ షుడ్ లిసన్ ప్రాపర్లీ. అందుకే అంటారు కదా, ఎ గుడ్ లిసనర్ కెన్ బికమ్ ఎ గుడ్ స్పీకర్, యాజ్ వెల్ ఎ గుడ్ రీడర్ కెన్ బికమ్ ఎ గుడ్ రైటర్. బాగా విన్నాక మంచిగా రాయండి, అలాగే బాగా విన్నాక మంచిగా మాట్లాడండి. బాగా చదివిన తర్వాత మీకు గుర్తున్నవన్నీ రాయండి. షూర్ యూ విల్ బికమ్ ఎ వెరీ గుడ్ స్పీకర్ అండ్ యూ కెన్ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు అడ్రెస్ పీపుల్ అవుట్ సైడ్. ఓకే, ఆల్ ది బెస్ట్.